ఇంకా ఇంకా టీచర్ల కొరత ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేవుడు ఎరుగు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే అసలే లేదు సార్. అది గౌరవ మంత్రి గారు సార్ మినిస్టర్ గారు తర్వాత మంత్రి గారు సీతక్క గారు. అధ్యక్ష క్లారిఫికేషన్ తర్వాత ఇస్తాం కదా అధ్యక్ష. ఒక్క నిమిషం అరే ఎన్ని 1 minute స్పీకర్ సార్, దయచేసి మాకు కూడా ఒక 2 నిమిషాలు టైం ఇలా అధ్యక్ష. గౌరవ మంత్రి సీతక్క గారు ప్రవేశపెట్టిన గురుకులాల మీద రైట్ తమరు సాక్ష్యము నేను క్లియర్గా మెన్షన్ చేసిన, మళ్ళీ మీరు రికార్డ్స్ మీరు మళ్ళొక స్టడీ చేయండి. బీసీకి 2014 ముందు 19 గురుకులాలు మాత్రమే ఉండని చెప్పిన, ఇప్పటికీ అదే చెప్తున్నా. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాన్ని 327 చేశారని చెప్పి అప్పుడు చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా సార్. తర్వాత ఎస్సీకి సంబంధించి చెప్పిన, ఎస్టీకి సంబంధించిన అధ్యక్ష నేను చెప్పేది గౌరవ సీత గారికి మధ్యన ఈయన ఎవరు లేవన్నారు అధ్యక్ష, ఈయనకి సంబంధం ఉంది అధ్యక్ష, ఏం సంబంధం ఉన్నది మినిస్టర్ గారు. సార్ నేను దయచేసి కమలాకర్ గారిని కోరుతా ఉన్నా, మీరు కూడా క్యాబినెట్ లో పనిచేసిండ్రు. ఎనీ క్యాబినెట్ కాదు సార్ వినండి, ఎనీ క్యాబినెట్ మినిస్టర్ కెన్ ఇంటర్వీన్ కెన్ ఎనీ సార్. మీరు దయచేసి ఎందుకు ఆవేశం ఎందుకు సార్, అది ఏ సార్ ఎనీ క్యాబినెట్ మినిస్టర్ సార్, ఇది క్యాబినెట్ మినిస్టర్ అతను, మా సహచరులు ఎనీబడీ కెన్ ఇంటర్వ్యూ. హరీష్ రావు గారు తెలుసు, మీరు కూడా క్యాబినెట్ లో ఉన్నారు. దయచేసి మీరు సలహా సూచనలు ఇవ్వాలి కానీ అదేం సార్, అది వాట్ ఇస్ దిస్ సార్, ఊరుకోండి సార్, ఎట్లా సార్. చెప్పాలి వాళ్ళు రాసిచ్చింది చెప్పాలి అధ్యక్ష, వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు మాట్లాడతా చెప్పాలి అధ్యక్ష. అదే చెప్పిన మీకు ఎవరికి మీ లెక్క పేదోడు కూడా వస్తాడు, వీడికి మీ లెక్క డబ్బుల సంచులతో రారని చెప్పిన నేను ఆ మాట అధ్యక్ష. అందుకే మళ్ళీ చెప్తాను మరొక్కసారిగా మళ్ళీ, అరే మీరు నేను చెప్తా మాట్లాడే హక్కు సీనియర్ మంత్రి చెప్పారు.